భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కి ముగ్గురు మాల్దీవుల మంత్రులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. తమ పదవులను కోల్పోవడంతో పాటు భారతీయ పర్యాటకులు మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకునేలా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యేందుకు కారకులయ్యారు. అంతేకాదు క్రికెటర్లు, బాలీవుడ్ తారలు, ప్రముఖులు కూడా మాల్దీవులకు వెళ్లొద్దంటూ పోస్టులు పెట్టడానికి వారి వ్యాఖ్యలు కారణమయ్యాయి. లక్షద్వీపాల్లో ప్రధాని పర్యటనపై మాల్దీవుల మంత్రి షెరియం షియూనా ప్రధాని మోదీ పోస్టుపై అక్కసు వెళ్లగక్కారు. ఆయన విదూషకుడు, తోలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరో ఇద్దరు మంత్రులు మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్ కూడా ఇలాంటి పోస్టులనే పెట్టారు. మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్ తీవ్రమైన వ్యాఖ్యలతో ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ వీడియోకు ట్యాగ్ చేస్తూ పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే అని, మాలాంటి సేవలను ఎలా అందిస్తారంటూ, పరిశుభ్రతను ఎలా పాటిస్తారని, అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టులపై భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్తో ఎక్స్లో భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. మాల్దీవుల మాజీ అధ్యక్షులు మహమ్మద్ నసీఫ్ ఇబ్రహీం సోలీ కూడా తన మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం మాల్దీవుల ప్రధాని మహమ్మద్ మొయిజా చైనా పర్యటనలో ఉన్నప్పటికీ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దాంతో మంత్రుల వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమే తప్ప మాల్దీవుల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ మాల్దీవుల సర్కారు ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుండటంతో మంత్రులు మరియం, మాల్షా, మజూమ్లను మంత్రివర్గం నుంచి తొలగించింది.